ప్రతిష్టాత్మకమైన ఉషా కిరణ్ సంస్థలో సంగీత దర్శకత్వం చేయడం నాకు చాలా గర్వంగాను సంతోషంగా ఉంది ఈరోజు. అందులో ఇటువంటి కుటుంబ కథా చిత్రాలు ఈ మధ్యలో చాలా కరువు అయిపోయాయి. యాక్చువల్గా ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నంతసేపు నాకు నిజంగా ఒక కుటుంబం వాళ్ళ సభ్యులు కలిసిమెలిసి ఉన్నంత సహజంగా ఉంది అసలు సినిమా తీసిన తీరు. అదిను ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి సంతోషిస్తారని నేను భావిస్తున్నాను. చిన్న కథా వస్తువుని తీసుకుని దాన్ని గొప్ప చిత్రంగా మలిచిన రాధాకృష్ణ మల్లేన్ గారికి ఇందులో అభినందిస్తున్నాను. ఈ చిత్రం నాకు చేసే అవకాశాన్ని ఇచ్చిన కృష్ణ గారిని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తడుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు, తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. మరి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నటువంటి దర్శకుడు, యాక్చువల్లీ మొదటిసారి దర్శకుడు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన దర్శకత్వంలో దాదాపు 3000 ఎపిసోడ్లకు పైగా అద్భుతమైన సీరియల్స్ మనం చూసేస్తున్నాం. పుత్తడి బొమ్మ లాంటి అద్భుతమైన సీరియల్స్ అందించినటువంటి ఆ డైరెక్టర్ మొట్టమొదటిసారిగా దాగుడు మూత దండాకోర్ తోటి దర్శకుడు అవుతున్నారు. మళ్ళీ నేను రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామోజీరావు గారు, కృష్ణ గారు, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ విజయ్ గారి కథ, ఈ అవకాశం నాకు రావడం అనేది అదృష్టం. ఇంత అవకాశం నాకు ఇచ్చిన కృష్ణ గారికి నా థ్యాంక్స్. అండ్ ఇంత మంచి సినిమాని అంటే ఒక చిన్న ఓ ఫ్యామిలీ ఎలిమెంట్, అంటే ఇది కథలా ఇది సినిమాలు అనిపించదు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి కూర్చుంటే ఆ వ్యక్తి ఆ సినిమాలో కనిపిస్తాడు, ఆ సినిమాలో తను ఉన్నట్టు అనిపిస్తాడు. అలాంటి సినిమా ఇది. అలాంటి మంచి సినిమా అంతా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూకాలమ్మ పోలేరమ్మ పోతే పోని పట్నం, కావేరమ్మ తాయారమ్మ పెట్టే బేడ భద్రం, రావులమ్మ గంటాలమ్మ జుట్టు జుట్టు పట్టారంటే ఇట్టే ఇట్టే గుట్టేరట్టే తట్టా బుట్టా నష్టం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం, కలిసి
కలిసి మెలిసి ఆ గువ్వలల్లె జత చేరి ఎగిరితే అందం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం. మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. పెద్ద తేడా మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. పులిలా తిరిగే రాజావారు పాడుతూ చిందులు వేస్తే 60 ఏళ్ల ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు. మళ్ళీ దొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. అబ్బో ఇదేమిటంటూ ఇట్టే ఆనందం వచ్చి తలుపులు తట్టే వేళ. కోలన్న కోటి సంబరాలు, కోలన్న మీకు వందనాలు. కోలన్న కోటి సంబరాలు, కోలన్న మీకు వందనాలు. ఈ చిత్రానికి తమిళ మాతృక శైవం అనేటువంటిది, అది తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అండ్ అద్భుతమైన చిత్రాలు, నాన్న లాంటి విజయవంతమైన చిత్రాలు అందించినటువంటి దర్శకుడు. తమిళంలోనే కాదు అటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు విజయ్ గారు. వారి ఈ చిత్రం మూల కథ వారిదే కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విజయ్ గారు. It's a great honor to be here, sharing a stage with Ramoji sir. When we entered industry, we always wanted to do a film in Usha Kiran movies. That's our aim always, and I wanted to, when I was starting my career. So it's a great honor to share a stage with you, sir. And my film is remaking in Tamil, Telugu and through Krish. I think it's a great honor for all of us. This Telugu version is definitely Krish vision. I'm sure it's going to be better than Saivam. That's all I can say. And Rajendra Babu sir is one of the great actors in India. So I'm sure he has done a great justice for the film, undoubtedly. And my little angel Sarah is here. I'm sure she'll become heroine. No, I'll tell you what she want to become. What do you want to become? Film all-rounder. Film all-rounder. She want to join me as assistant director. That's what she wanted. She always says. So good luck for the entire team. I think after coming here, I can see the great bonding. It's the same experience we had in Saivam. We all live like a family. I think the same experience I'm feeling here too. Thanks to again the great director. The first launch, I think, sir, I'm sure it's going to be better than Saivam. I'm sure. Because I'm again saying this is Krish vision. Because Saivam has come because of Krish here. I don't know how to say. He's my best friend, brother. Thanks to Krish. I don't know how to thank you. Thanks to the entire team. Wishing you all the best. I'm sure I have a great respect for Telugu audience because I've seen Deva Tiramagal in Tamil and Nana in Telugu. Nana has been received much bigger than Deva Tiramagal. It's a great honor for us. I think this Saivam Dandaku, I'm not getting the Dagadu Mota Dandaku. Okay, that film is going to be a good film. The intention of this film is a good film. Then because I'm sure Usha Kiran Movi sir, Ramoji sir is there. Everybody, the film is going to become big. But the intention of the film is, even for Krish or me or for everyone here, to make a good film. I think they have succeeded in that. Thank you so much. Wish you all the best. థ్యాంక్ యూ విజయ్ గారు. తన ఆప్తమిత్రుడు అయిన క్రిష్ కోసం కథ మాత్రమే కాదు, అంటే ఆ కథలో ఉన్న బలాన్ని తెలిసిన క్రిష్ గారు అది రామోజీరావు గారి సారథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్రం ఆడియో రిలీజ్కి ఇక్కడికి రావడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని?
ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తడుపు దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు తెరలో మరుగై చేసేదెవరో ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని రామోజీరావు గారు ఏం చేసినా ఆచితూచి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే తప్ప ఆయన మార్కెట్లోకి దిగరు. ఈ ప్రాజెక్ట్లో ఎంత బలం లేకపోతే ఎంత సింపుల్గా ఉన్నా ఎంత కాంప్లెక్స్ అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారో మనం మరికొద్ది రోజుల్లో తెరపై చూడబోతూ ఉన్నాం. కొక్కొ కొక్కొ కొక్కొరి కొక్కొ కొక్కొ కొక్కొడి